తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో కమింగ్ టు ఎస్ఎంఎస్, అప్పుడు అంటే మీరు అన్నారు ఇప్పుడు రెజినాకి మంచి మార్కులు పడ్డాయి, ఈయనకు కూడా మంచి మార్కులు పడ్డాయి, కానీ కొన్ని అప్పట్లో వినిపించినాయి ఏంటంటే పాపం వాయిస్ ఎఫెక్ట్ ఎక్కువ పడింది. వెన్ ఎస్ఎంఎస్ చేసినప్పుడు తన వాయిస్ వాజ్ ఐ వాంటెడ్ ద రియల్ వాయిస్ ఆఫ్ సుధీర్. యాజ్ ఎ డైరెక్టర్ ఐ మిస్కాల్కులేటెడ్ ఇట్. అది ఐ ఈవెన్ టోల్డ్ సుధీర్ ఐ షుడ్ హ్యావ్ లిటిల్ కొంచెం జాగ్రత్తగా ఉన్నానని. బట్ లేటర్ ఆన్ వెన్ హీ ఫౌండ్ అవుట్ దట్ వీక్నెస్, సుధీర్ మాడిఫైడ్ ఇట్, బాగా మాడిఫై చేసుకున్నాడు ఇది అప్కమింగ్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఈస్ డన్ యాజ్ డెబ్యూటెంట్, హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ యాజ్ సాంగ్స్ కానీ లేకపోతే యాక్టింగ్ కానీ. అండ్ ఈవెన్ అప్పటికే స్టంట్స్ చేయడం, దానికి మించి ఏంటంటే ఒక అమ్మాయి షీఈస్ బెటర్ దెన్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో షీ టుక్ ఓవర్ ద ఇది ఆ శృతి క్యారెక్టర్. సో ఓవర్ అండ్ ఆల్ బోత్ ఆఫ్ దెమ్ బాగానే అయిందండి. అండ్ సుధీర్ షుడ్ హ్యావ్ స్టక్ విత్ కంటెంట్ బేస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక హీరో బేస్డ్ కన్నా. అంటే ఈ మధ్యన ఒట్టి హీరో బేస్డే అనుకుంటారు కదా, దాని బదులు కంటెంట్ బేస్డ్గా వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా పెద్ద కెరియర్ ఉండేది. సో ఫ్రమ్ శరణ్య నుంచి చూసుకుంటే తర్వాత రెజీనా, ఇప్పుడు లావణ్య గారి వరకు హీరోయిన్ ని చూస్ చేసుకునే పారామీటర్స్ ఏముంటాయి సార్ మీ దగ్గర? శరణ్య వాజ్ ద ఫస్ట్ చాయిస్. అది రెజీనా వాజ్ నాట్ రెజీనాస్. నాకు అదే సెకండ్ ఆప్షన్ వచ్చినప్పుడే నాకు బెటర్గా వచ్చేది. రెజీనా బదులు we actually thought of big heroine. I don't want to name that, a very big heroine. Okay. It didn't work out. So then I thought, okay, why don't we do ఒక అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తే ఎట్లా ఉంటుందంటే రెజీనా కసెండ్రా. It didn't work out అంటే ఎలా సార్? అంటే కమర్షియల్స్ వర్కౌట్ అవ్వాలా, ప్రొడ్యూసర్కి కమర్షియల్స్ వర్కౌట్ అవ్వదు, డేట్స్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇఫ్ ఆబ్వియస్లీ కమర్షియల్స్ డెబ్యూటెంట్తో డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇఫ్ వీ నీడ్ టు బ్రింగ్ a bigger heroine to a debutant, the commercials are different. It is not the same commercials as the pedda hero tho. So you have to give twice the price. So ayanni untayi kada. So all that is there. So ఆ డిస్కషన్స్ అయినాక రెజీనా వచ్చింది అనమాట. సో అట్టగే చెప్తున్నా కదా, నాని కూడా ఆది పిన్సెడి తర్వాత అది నాని వచ్చాడు. నాకు ఎస్ఎంఎస్లో ఏమో ఎవరో వచ్చి ఇంకో అమ్మాయి వచ్చింది. దీంట్లో కూడా ఎవరో వచ్చి దేవ్ వచ్చాడు. సో ఇట్ ఈస్ లైక్ ముందు ఎవరు? దేవ్ మోహన్ కంటే ముందు ఎవరు సార్? దేర్ వాజ్ అ హీరో బట్ ఐ డోంట్ నేమ్ దిస్ వన్. ఇది ఎందుకు సార్, ఎందుకు మిస్ అయిందండి? అది కూడా కమర్షియల్స్, ఎగ్జాంపుల్ కమర్షియల్స్ అండ్ డేట్స్ అండ్ దిస్ వన్. అంటే సార్ నార్మల్లీ జస్ట్ నేరో మైండ్ అనుకోండి పోనీ నన్ను, చాలా మంది ఎలాగో ఆలోచిస్తారు కదా, మీకు దేవ్ మోహన్ ఎంత మంచి నటుడు, ఈవెన్ మొన్న శాకుంతలం సినిమా రిలీజ్ అయినప్పుడు మంచిగా చేసి గుడ్ జాబ్. ఇది తను ఇప్పుడు ఆ పిక్చర్కి ఈ పిక్చర్కి తను ఓన్ వాయిస్ యూస్ చేశాడు ఇందులో సత్యలీలావతిలో. అండ్ హీస్ వర్క్ రియలీ హార్డ్. బట్ మన వాళ్ళు ఏంటంటే ఫేమ్ బట్టే చూస్తారు కదా సార్, అంటే ఎంత తెలుసు మనకి. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నైనా హీరో కింద ఒప్పుకుంటున్నారు, కానీ ఒక గొప్ప నటుడైనా మనకి అంత రిజిస్టర్ అవ్వకపోతే పక్కన పెడుతున్నారు. సో ఇది మీకు కొంచెం ఐ మీన్ ఇప్పుడు అంత లోపలే దేవుని పక్కనేం పెట్టలేదు. ఐ డోంట్ థింక్ ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. When Satyalavati comes, mark my words, each and everybody will say he's done a fantastic job. అంటే ఈ అబ్బాయి ఎవరు, ఇప్పుడు భీమ్లీ వచ్చినాకే నాని ఎవరు, నాని ఏంటి, నాని ఇంత బాగా చేస్తాడా అనేది ఒకటి క్రేజ్ వచ్చింది కదా. అదే దేవ్కి ఈ పిక్చర్ రావాలి. he's worked really hard and the name will come out. ఈ అబ్బాయి ఎవరో బాగా చేశాడే అనే ఒక పేరు మటు వస్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ కాన్ఫిడెంట్ బికాస్ ద స్టోరీ ఈజ్ లైక్ దట్. సత్యలీలావతి స్టోరీ అంత ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ ఇట్ ఈస్ 2 hours ఫిలిం, కంప్లీట్ 2 hours ఫిలిం. మీకు ఎండ్ వరకు ఫన్ ఉంటుంది. జస్ట్ దట్ 15-20 minutes will be the eye drops అనమాట. అంటే you'll really cry for that climax. అది సో నేను ఎస్ఎంఎస్ తర్వాత మీకు ఇప్పుడు శంకర కానీ లేదంటే వీడెవడు కానీ ఈ సినిమాల గురించి కొన్ని విన్నాను సార్. జస్ట్ ఏంటంటే శంకర సినిమా రిలీజ్ ఇష్యూ వచ్చిందని, ఆగిపోయిందని. శంకర 3 months లో ఫినిష్ చేసాము దర్శన్. అండ్
వీ హ్యాడ్ టు రిలీజ్ ఇట్ ఇన్ ద 5th month. ఇమాజిన్ ఒక పిక్చర్ 3 months తర్వాత 5th month రిలీజ్ అవ్వాలి. ఇట్ రిలీజెస్ ఆఫ్టర్ 3 years. బా యువర్ ఫిల్మ్ ఇస్ డెడ్. నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత ఇది, బికాజ్ ఆ ట్రెండ్స్ అవుట్డేట్ అయిపోతా అదే విలన్ ని నేను ఇంట్రడ్యూస్ చేశా, జాన్ విజయ్ అని. ఇప్పుడు ఈ మధ్యన బాగా మీకు కనిపిస్తూ ఉంటాడు. నేను ఫస్ట్ జాన్ విజయ్ ని తీసుకొచ్చింది నేను. అది అండ్ ద వే హీ యాక్టెడ్ అండ్ ఎవ్రీథింగ్. నౌ హీస్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ జాన్ విజయ్ అని. ఆ టైంలో శంకర టైంలో 3 months తర్వాత 5th month రిలీజ్ అయ్యి ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ గుడ్ కెరియర్ చేంజ్ ఫర్ రోహిత్ ఆల్సో. ఇట్ వుడ్ బీన్ గుడ్ ఫిలిం. ఇప్పుడు సోలో ఎట్లా వచ్చిందో, ఇట్ వుడ్ బీన్ వన్ మోర్ దిస్ వన్. యూనో మూవీస్లో అదే యువర్ టైమ్ హ్యాస్ టు గో, అంటే యూ షుడ్ హ్యావ్ లక్ యాజ్ వెల్ యాజ్ నీ పిక్చర్ బాగుండాలి, నీ లక్ కూడా ఫేవర్ అవ్వాలి.